పర్ఫెక్ట్ ₹10 చేతిలో పెట్టు మందు పెడతాను అంత చెప్పినాక నాకు ₹10 పెట్టి నీతి వాక్య చెప్తాను ఫస్ట్ అందరిది ఫోటో ఫోటో నీ బాధ ఏం చెప్పారు సారా అయ్యా నేను రోజు ₹4 అవుతానా ఒకటే తాగాలి అయ్యా అని ముంగట ఇట్లా పెడతాను నీ ముంగట నువ్వు అప్పుడు దయచేసి ఎవరు మాట్లాడద్దు ఎవరు మాట్లాడద్దు ప్లీజ్ నా కొడుకు పని చెప్పు దయచేసి ఎవరు మాట్లాడదు మంచి మూమెంట్ ఇస్తా అప్పుడప్పుడు ఏం మాట్లాడద్దు దగ్గర నీ చేయి దగ్గర 4 బాటిల్ ఎంత అవుతాను మీరు ఎవరు మాట్లాడదు వైన్ షాప్ వాళ్ళదేనని ఫుల్ బట్టలు అవుతాడా గురువు గారు నాన్నగారు లేచారు గురుగారు నాన్నగారు లేచారు వీడియో చూసుకునే తాను ఆయన చేసేది ఉంటే చూడనట్టుండాలా ఎదురుగా చూసినట్టయితే అన్న నిన్ను చూసినట్టయితే చూసి మాట్లాడినట్టయితే చుట్టూ పూకు మీద ఈగలు వాళ్ళకి నేనేం చేస్తాను పూకు దగ్గర చూస్తాను చెప్పు ఇక మంచిగా చెప్పు మంచిగా చెప్పు విలువ ఉన్నాయి ఫుల్ బాటిల్ ఇద్దాం కానీ ఇది మామూలు దానిలో కొంచెం దేవా కన్యా మామూలు కన్యా కాదు గాలి కన్యా సన్లు బాగా మిస్తావు ఈ కన్యకు ఇంత బుల్లి బాడీలు చూడ అరే ఇది కన్యా కాదు చూడ లేకేరా బుల్లే అరే ఇది మన ఫేస్బుక్ లో పెడతా మంచి కామెంట్ ఉంటుంది ఉండని అట్లా పెడదాం మనవాడి మీరు మనోడు కాదు డాడీ పని చెప్తా ఇప్పుడు పని చేస్తారా నువ్వు నీ బాధ చెప్తావు నాయన చెప్పింది కదా దాని కూడా సమాధానం చెప్తారు నీ యాత్ర చూసిపోద్దంటే ఇంత జీడి గింజలు వచ్చి పెట్టుకోవాలి ఇంకేం కావాలి ఆతులా నూసిపోతే పచ్చి జీడి గింజలు తెచ్చి అటుకు వాళ్ళిద్దరు చూసుకోవాలి పాలు తెచ్చి చెప్పేది విను నాయన ఆవేశం వద్దు
ఆతులు రాలిపోతారు దాంతో మందదండ ఉన్నాయి ఒక్కటి బెటర్ తలకాయ వచ్చి చెప్పు అయితే మా ఇంటి గడ్డ మోగిలి వాళ్ళ కొడుకున్నాడు స్వామి రఘు అని ఆయన చిల్లి చిక్కుంటాడు స్వామి చిక్కించుకోవచ్చా దీనికి సమాధానం చెప్తున్నారు ఆయన ఆయన వయసులో పెద్దవాడు ఆయన సుల్లి ఆయన నువ్వు చిక్కంటే పెద్దగా సార్ మళ్ళీ అయితే చీక్తే కదా సార్ ముదిరిందని పల్లవి ఇట్లా వచ్చిందా రైట్ మళ్ళీ కానీ కానీ వచ్చిందా అది కాదురా మందు లేదా మందు మా ముంగిసా ముదిరిపోరాను ఇప్పుడు